కడప జిల్లాలో దళితులు గిరిజనులపై ఎక్కడ అన్యాయం జరగకుండా చర్యలు తీసుకోవాలని రాజంపేట సబ్ కలెక్టర్ హెచ్ఎస్ భావన అధికారులను ఆదేశించారు. కడప కలెక్టరేట్ లో జరిగిన జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బాధితులకు త్వరితగతిన న్యాయం, ఆర్థిక సాయం అందేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి బాధితులకు సకాలంలో పరిహారం అందించాలని సూచించారు. ఈ ఏడాది జనవరి నుంచి జూలై 20 వరకు 34 కేసుల్లో 46 మంది బాధితులకు 74,31,000 ఆర్థిక సాయం అందించినట్లు అధికారులు వెల్లడించారు. సమావేశంలో బద్వేలి ఎమ్మెల్యే డాక్టర్ సుధా, డిఆర్ఓ మల్లికార్జునుడు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. దాని మీదకి వెళ్ళింది. రెవెన్యూ వాళ్ళు 145 సెక్షన్ ఇచ్చారు. సో ఇది ఈ 8 months నుంచి దిస్ ఇస్ గోయింగ్ బిట్వీన్ రెవెన్యూ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్. 145 వయలేషన్ చేసింది అని రెవెన్యూ వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఉన్నా కూడా మరి ఎటువంటి యాక్షన్ ఎందుకు తీసుకోవటం లేదు? దీంట్లో ఏమి హిండరెన్స్ ఉంది? బోత్ డిపార్ట్మెంట్స్ వై దే ఆర్ నాట్ ఏబుల్ టు డూ జస్టిస్ టు వన్ ఎస్సీ ఉమెన్ హూ హ్యాస్ టేకెన్ అ ల్యాండ్. ఇది ఎట్లా, దీనికి జస్టిస్ ఎట్లా చేస్తారు ఫైనల్గా? బికాస్ ఇది బద్వేల్ ఎస్సీ కమిటీ మీటింగ్లో కూడా డిస్ట్రిక్ట్ మానిటరింగ్ కమిటీలో కూడా డిస్కషన్ జరిగింది. అది జరిగిపోయి 3 months అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్లో మేము ముందరే ఇష్యూ పెడుతున్నాము. మరి దీనికి ఏం సమాధానం చెప్తారు? బికాస్ రెవెన్యూ వాళ్ళు పోలీస్ వాళ్ళు ఇద్దరు ఒకరి మీద ఒకరు చెప్తున్నారు. వయలేషన్ జరిగిందని రెవెన్యూ వాళ్ళు ఇచ్చారు, అవన్నీ కూడా దీంట్లో ఉన్నాయి, డాక్యుమెంటెడ్గా ఉన్నాయి. చెప్పండి సార్. ఈ కేసు విషయంలో యాక్చువల్గా తహసీల్దార్ గారికి జెన్యునెస్ కోసం మనం పెట్టడం జరిగింది. ఎందుకంటే 81 ప్లాట్ నెంబర్ అన్నటువంటిది ఇద్దరికి ఉందని చెప్పేసి చూపిస్తున్నారు. మరి అది ఎవరు ఇద్దరు దాని మీద అయితే మనం ఇనిషియేట్ గా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. సరే సార్, ఇప్పుడు 145 వయలేట్ చేశారు అన్నది రెవెన్యూ వాళ్ళు ఇచ్చారు కదా, దాని మీద మరి మనం యాక్షన్ తీసుకోవాలి కదా. హౌ కెన్ షీ గో ఇంటూ ద ల్యాండ్ వన్స్ ఒకసారి 145 పెట్టిన తర్వాత ఈమె వెళ్ళేసి అంతా డెమాలిష్ చేసి షీ హాస్ కన్స్ట్రక్టెడ్ ఎ కాంపౌండ్ వాల్. మనం దాన్ని ఎలాగ అలౌ చేస్తాము? పంపించమని చెప్పినారు, ఇచ్చారు సార్, వాళ్ళు వయలేషన్ చేశారు అని. పోలీస్ స్టేషన్కి రాలేదు మేడం. వస్తే అప్పుడే చెప్పి మీకు ఆ రోజే చెప్పారు, ఆ రోజు తెచ్చుకునేటప్పుడే చెప్పినారు పంపిస్తే ఇమీడియట్ గా చేసేస్తారని చెప్పేసి. తర్వాత ఈ ఇయర్లో మనం ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసెస్ లో ఎక్కడైనా మర్డర్స్ జరిగి అటువంటి వాళ్లకు ఎంప్లాయ్మెంట్ అనేది కల్పించడం జరుగుతుంది. కలెక్టర్ గారి యొక్క ఆదేశాల ప్రకారం మనకు డిఆర్ఓ సార్ యొక్క అధ్యక్షతన దీని మీద అసీ సెక్షన్ వాళ్ళు పర్సూ చేసి దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని కన్సర్న్ డిపార్ట్మెంట్ ద్వారా తీసుకొని వీళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మన కడప డిస్ట్రిక్ట్లో దాదాపు 14 మందికి వేరియస్ డిపార్ట్మెంట్లో ఎంప్లాయ్మెంట్ అనేది కల్పించడం జరిగింది ఇంతవరకు. ఇంకా రిమైనింగ్ ఏమన్నా ఉంటే కోఆర్డినేట్ చేసుకొని అటువంటి వాటికి అన్నిటికీ మేము సార్తో కోఆర్డినేట్ చేసుకొని ఎక్కడైనా ఉంటే మేము ఎంప్లాయ్మెంట్ ఇచ్చే విధంగా సార్తో కోఆర్డినేట్ చేసుకొని చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా పూర్తిగా చేశాము, చార్జ్షీట్ కూడా వేసాము. ఇందులో కంప్లైంట్ యొక్క రవికమ్మ షీ బిలాంగ్స్ టు ఎస్సీ, హౌస్ కానీ ఏం కానీ ఏమి ఉండదు. ఆ కేసులో వీళ్ళ మనవరాలు ఉంటుంది అమ్మాయి, 13 years అమ్మాయి. ఈ అమ్మాయి మీద సెక్సువల్ అసాల్ట్ 4 members చేస్తారు. దాంట్లో 4 members కూడా అరెస్ట్ చేశాము. DNA టెస్ట్గా ఏ 4 మీద ఫిక్సప్ చేసి కూడా, అంటే వాళ్ళు కూడా 3 రేప్ కేసు కింద రెవెన్యూ పర్సన్స్కి బయాలజికల్ ఫాదర్ మీద ఏ 4 మీద చార్జ్షీట్ వేసాము. మా ఎస్పీ సార్ ద్వారా ఈ అమ్మాయికి ఒక హౌస్ సైట్ అండ్ హౌస్ ఇవ్వండి అని చెప్పి, అదే రకంగా తెల్ల రేషన్ కార్డు ఇవ్వని చెప్పి మా ఎస్పీ గారి ద్వారా గౌరవ కలెక్టర్ సార్ గారికి నివేదిక పంపించారు. కేసులో వైట్ రేషన్ కార్డు ఒకటి మేము ప్రాసెస్ చేస్తున్నాము. సైట్ ఆల్రెడీ ఐడెంటిఫై చేసాము. సైట్ ఇచ్చిన తర్వాత హౌస్ కూడా రికమెండ్ చేస్తాం సార్. పాప వచ్చిన కలిసినది అది కూడా చేస్తాం సార్. ఎవరైతే వచ్చారో వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు ముందుగా నాకు ఈ కేసెస్ సంబంధించిన డీటెయిల్స్ కానీ ఇష్యూస్ డిస్కషన్ చేసేటి అజెండా ఐటమ్స్ కొంచెం త్వరగా మాకు కమ్యూనికేషన్ చేయగలిగితే మేము కొంచెం ప్రిపేర్ చేస్తామన్నారు.
సో వాళ్ళు చెప్తున్నటువంటిది వ్యాలిడ్ రీజనే అది. సో దాని ప్రకారం డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ముందుగా కమ్యూనికేట్ చేయండి మేడం మీరు వాళ్ళకి. ప్లస్ మోర్ ఓవర్ ఇంకా వాళ్ళు ఎక్కడైనా కానీ ఇప్పుడు మేము ఇంటర్నల్గా మేము ఇండివిజువల్గా వెళ్ళినా కూడా ముఖ్యంగా డిపార్ట్మెంట్ ఆఫ్ యూనిఫామ్ డిపార్ట్మెంట్ డిఎస్పీస్ కానీ సర్కిల్ ఇన్స్పెక్టర్స్ లేదంటే ఎస్ఐ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంత మాకు రెస్పాన్స్ రైటెడ్గా ఇంకా అయ్యేటట్టు చూడండి అని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు వాళ్ళు. సో These are the cases related to special case, that is SCST case, SCS, pertaining to SCST case. తర్వాత ఇది 246/24 ఇది సోషల్ మీడియా కేసు పులివెందులతో పాటు ఉన్నటువంటిది పైన దీని మీద ఇన్స్ట్రక్షన్స్ పెడుతూ ఫైనలైజ్ చేశారు. 112/23 ఇది సుండుపల్లిలో కేసు మేడం, ఇది చార్జ్ చేయడం జరిగింది. ఇది కూడా నెంబర్ టీ సుండుపల్లిలో 56/25 దీంట్లో వచ్చేసి యాక్చువల్గా 490 ఇది యాక్చువల్గా డిలీషన్ యాక్టివ్ డిలీషన్ అనేది చార్జ్ షీట్ ఫైల్ చేశారు. డిపార్ట్మెంట్ కంప్లైంట్ నోటీస్ కంప్లైంట్ నోటీస్ ఇష్యూ చేశారు. మన్నూరులో వచ్చేసి 293/20